రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యము అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 28,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని గ్రామాల్లో పర్యటించారు. స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతాంగానికి ఉపయోగపడే విధంగా చక్కటి కార్యక్రమం. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి మరి రైతు సమస్యలు పట్టించుకుని అద్భుతమైన ప్రక్రియ చేయగలిగారు. కృష్ణా జిల్లాలో 4,49,000 ధాన్యం మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. ఒక పామ నియోజకవర్గంలో 1,50,000 మెట్రిక్ టన్నులు 57,000 మంది రైతాంగం దగ్గర నుంచి జిల్లాలో మేము చేస్తే 15,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ ఒక్క నియోజకవర్గంలో చేయగలిగాం. దాదాపు 1,63,00,000 ధాన్యం కృష్ణా జిల్లాలో ఈ రోజు కొనుగోలు చేశాం. అందులో పామ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో విలువ కలిగే ధాన్యం కొనుగోలు చేశాం.